వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎర్రచందనం స్మగ్లర్లను పట్టించిన ఆటో డ్రైవర్. తిరుపతి జిల్లా బాకరపేటలో ఆటో ఎక్కిన స్మగ్లర్లను స్టేషన్లో దింపిన ఆటో డ్రైవర్. జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సిపిఐ నారాయణ. జగన్ అవినీతిపై నడ్డా చెప్పిన మాటలతో ఏకీభవిస్తామని స్పష్టం. ప్రజలపై భారం మోపడంలో వైకాపా రికార్డు సృష్టించిందన్న మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్. ఇప్పటికే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శ. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణం బలైన నిండు ప్రాణం. ఆక్సిజన్ అందక శేషమ్మ అనే మహిళ మృతి. డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా బాకరపేటలో ఆటో డ్రైవర్ సిద్ధయ్య ప్రాణాలకు తెగించిన 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పట్టించారు. ఆటోలో ఎక్కిన తమిళ స్మగ్లర్లను గుర్తించిన డ్రైవర్ నేరుగా పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. స్టేషన్ బోర్డు చూసిన వారు ఆటోలో నుంచి దూకి పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన పోలీసులు వెంబడించి 8 మందిని పట్టుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు 22 లక్షల విలువైన 5 ఎర్రచందనం దుంగలను, 2 కార్లు, 3 గొడ్డళ్లు, 3 రంపాలు స్వాధీనం చేసుకున్నారు. మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్లు తంజీ తప్పించుకోవడంతో తనిఖీలు విస్తృతం చేశారు. అంతర్రాష్ట్ర స్మగ్లర్ల తంజీపై రాష్ట్ర వ్యాప్తంగా 20కి పైగా కేసులున్నాయి. ఇప్పటి వరకు ఒక్క ఫోటోకి కూడా దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఓకే సార్. ఏంది శ్రీ గారు వెనకాల చేతులు ఒకసారి నవ్వండి. మాది ఒక ఫోటో లేదు, వాళ్ళు వీడియో కాడు కాలిపోతున్నారు. జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై సిపిఐ నారాయణ స్పందించారు. మేక్ ఇన్ ఇండియా విషయంలో జేపీ నడ్డా పచ్చి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. దేవుడి పేరు చెప్పుకుని రాజకీయాలు చేసే కాషాయం పార్టీ వెంకన్న సాక్షిగా పచ్చి అబద్ధాలు ఎలా మాట్లాడతారని దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా ఓ ప్లాప్ షో అని ఇంకా దాన్నే పట్టుకుని ఊగులాడుతున్నారని దుయ్యబట్టారు. అయితే జగన్ ప్రభుత్వం వైఫల్యాలపై జేపీ నడ్డా నిజం చెప్పారని అన్నారు. తాము బీజేపీకి బద్ధ శత్రువులమైన జగన్ అవినీతిపై నడ్డా చెప్పిన మాటలతో ఏకీభవిస్తామని అన్నారు. అమిత్ షాని బాబు కలిసిన తర్వాత కూడా ఇలా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. బీజేపీతో బాబు కలిసి పనిచేయాలని మాట్లాడుకున్నారని, అందులో భాగంగానే నడ్డా శ్రీకాళహస్తి పర్యటన జరిగిందని నారాయణ పేర్కొన్నారు. పైకి ఒకలా మాట్లాడుతూ లోపల లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటున్నారని సిపిఐ నారాయణ ఎద్దేవా చేశారు. సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల ముందర నిల్చున్నటువంటి నడ్డా బీజేపీ అధ్యక్షుడు, ఆయన కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పనుల్లో మొత్తం అబద్ధాలు తప్ప ఒకటి నిజం లేదు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. మేక్ ఇన్ ఇండియా అని అంటున్నాడు, మేడ్ ఇన్ ఇండియా అని చెప్తున్నాడు, యాపిల్ చెప్పాడు. మొత్తం స్పేర్ పార్ట్స్ మొత్తం కూడా ఇతర దేశాల నుంచి వీడికి తీసుకొస్తారు. ఇక్కడ దాన్ని అసెంబ్లీ చేస్తారు. అసెంబ్లీ చేసి అమ్ముతున్నారు. దీనివల్ల ఏంటంటే ఆ కంపెనీ డైరెక్ట్గా ఫోన్లు కానీ ఇక్కడ దిగుమతి చేస్తే కస్టమ్ డ్యూటీ 20% కట్టాలా. కానీ అది తప్పించుకోవడానికి వాళ్ళు స్పేర్ పార్ట్స్ వాళ్ళు తయారు చేసి మనకు పంపిస్తే మనం అసెంబ్లీ చేస్తున్నాం. అసెంబ్లీ చేసి ఐఫోన్ మేమే చేస్తున్నాం చెప్పేసి వేరవుతున్నాడు. ఇట్లాంటి అబద్ధాలు మొత్తం అబద్ధాలు తప్ప నిజం లేదు. అంటే ఒకటి నిజం చెప్పాడు, నేను అర్థం చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జరిగేటువంటి పరిపాలన గురించి చాలా స్పష్టమైనటువంటి అవగాహన చెప్పాడు. అది మేము చెప్పినప్పుడు ఏమన్నారు, వేసిపోళ్ళు మేము చంద్రబాబు నాయుడు తోకలు సిపిఐ చంద్రబాబు కమ్మేశారని చెప్పేసి మా పైన ఎద్దేవా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమంటారు నడ్డా మాట్లాడింది? నడ్డా మాట్లాడింది రాజకీయంగా బీజేపీని వ్యతిరేకించే మాట వాస్తవమే, విభేదించే మాట వాస్తవమే. ఇక్కడ తిరుపతి ఆయన మాట్లాడిన ఉపన్యాసంలో
అనేక రకాల స్కాముల గురించి, అవగాహన గురించి, చివరికి క్యాపిటల్ గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. దానికి ఏం రిప్లై ఇస్తారు? మీరు రిప్లై ఇస్తారా? స్పష్టంగా రిప్లై ఇస్తారా? ఎవరా? ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వైఖరి పైన కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టమైన వైఖరితో ప్రకటించింది. అది రాజకీయాలు ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు? మేము బీజేపీ ఎప్పుడు వ్యతిరేకించమాట వాస్తవం. కానీ ఇప్పుడు చెప్పండి, నేను కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బీజేపీ నాయకుని కలిశారు. మరి ఏం మాట్లాడారో తెలియదు. వెంటనే బీజేపీ నాయకులు వచ్చి వైసీపీ ప్రభుత్వం మీద అటాక్ చేస్తున్నారు. అంటే ఈ దారి బహుశా రాబోయే రోజుల్లో మళ్ళీ బీజేపీ టీడీపీ కలిసి ఎన్నికల్లో పనిచేయడానికి ఉపయోగపడే ఎత్తుగడగా ఉంటుందా లేదని చూడాలా. ఒకవేళ ఎత్తుగడగా ఉంటే టాక్టికల్గా కలిస్తే అప్పుడు మాత్రం చంద్రబాబుకి నష్టం. ఎందుకంటే బీజేపీ గురించి ఎంత మాట్లాడినా, వైసీపీ గురించి ఎంత మాట్లాడినా, చివరికి కేంద్రంలో బీజేపీ చేసేటువంటి ఆంధ్రరాష్ట్ర చేసేటువంటి అన్యాయాన్ని గురించి ప్రజలకు తెలుసు. తర్వాత మైనారిటీ ఓట్లు మొత్తం ఎగిరిపోతాయి చంద్రబాబు దగ్గర నుంచి. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలా. బీజేపీ వాళ్ళు వైసీపీని విమర్శించేంత మాత్రాన అది టీడీపీకి లాభం వచ్చేది కాదు. ఆ పేరుతో మీరు అవగాహన చేసుకుంటే ఇంకా నష్టపోతారు. అది తర్వాత విషయం. ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్పాల్సి ఏంటంటే, ఈ బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ పైన మీరు స్పష్టంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే నోరు ఇప్పి మాట్లాడాలి. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే మీరు నిజంగా బానిస కింద లెక్క. ఇప్పుడు మాట్లాడితే కనీసం మీ గౌరవం దొరుకుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం పెంచని విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడంలో వైకాపా రికార్డు సృష్టించింది అన్నమయ్య జిల్లా మదనపల్లె టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఎద్దేవా చేశారు. మదనపల్లె టీడీపీ కార్యాలయంలో పట్టణ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతుంటే వైకాపా ప్రభుత్వం ఇప్పటికీ 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి వారిని మరింత దోచుకుంటోందని ఆరోపించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అడ్డగోలుగా ప్రజలపై మోయలేనంత అధిక భారంతో కరెంట్ ఛార్జీలు మోపుతా ఉంది. 2016లోనే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 100% ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క చిన్న గ్రామంలో కూడా కరెంట్ ఇచ్చిన ఘనత నాటి తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 సార్లు కరెంటు ఛార్జీలు మోపిన ఘనత కూడా ఈ రాష్ట్రానిదే. 2014 నుంచి 2019 వరకు ట్రూ-అప్ ఛార్జీలు వసూలు చేసినారు. మళ్ళా ఇప్పుడు ట్రూ-అప్ ఛార్జీల పేరుతో వసూలు చేస్తాను. అదనపు లోడ్ అని చెప్పి ప్రతి ఇంటి దగ్గర కూడా 2000 నుంచి 5000 రూపాయల వరకు అదనపు లోడ్ అని చెప్పి ఈరోజు వసూలు చేస్తాను. కరెంటా పోనీ ఇస్తాన్నారు అంటే వ్యవసాయ దీనిలో అవసరార్థం 9 గంటల నిరంతరం ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు గ్రామాల్లో 4-5 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేకపోతారు. డొమెస్టిక్ పర్పస్ కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు, ఎన్ని గంటలు పోతుందో కూడా ఈరోజు కరెంటు తెలీదు, లెక్కలు తెలీదు. పన్ను డబ్బులైతే ముక్కు పిండి ప్రజల దగ్గర నుంచి రాష్ట్రంలో 1,47,00,000 గృహ కనెక్షన్స్ ద్వారా అందరికీ భారం మోపినారు. పోనీ ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచితం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాట మార్చి కేవలం ఎస్సీ ఎస్టీ కాలనీలోనే ఇస్తా తప్ప ఎస్సీ ఎస్టీలు బయట నివసిస్తే నేను ఇవ్వను అని చెప్పి వాళ్ళు నిర్వద్యంగా దాంట్లో తప్పుకున్నాడు. ఈ విధంగా ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఒక్కటి కూడా ఈరోజు మాట నిలబెట్టుకోలేకపోతున్నాడు. నాడు టీడీపీ గవర్నమెంట్లో 38 లక్షల కనెక్షన్లు ఇస్తే ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 8 లక్షల కనెక్షన్లు మాత్రమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. ఈ విధంగా ప్రతి దీంట్లోనూ 2014లో 9.529% కరెంట్ ఉంటే రాష్ట్రంలో, అదే తెలుగుదేశం ప్రభుత్వం వస్తానంటే చంద్రబాబు నాయుడు గారు
24.184 పెంచినారు యూనిట్లకు. అదేవిధంగా అదనపు లోడ్ మీద ఈరోజు అందరికీ మోపుతున్నారు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 2014-19లో 3,669 కోట్లు ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేసినారు. ఈరోజు ఏ విధంగా ఉందంటే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం పోయింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో చోటు చేసుకుంది. ప్రభుత్వ వైద్యశాలలో 2 గంటల పాటు కరెంటు సరఫరా నిలిపివేయడంతో అక్కడ చికిత్స పొందుతున్న ఆస్తమా రోగి శేషమ్మ మృతి చెందింది. విద్యుత్ పోయిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది జనరేటర్ వేయకపోవడంతో ఈ సంఘటన జరిగింది. 2 గంటల తర్వాత జనరేటర్ ఆన్ చేశారు. ఈలోపే ఆక్సిజన్ మీద ఉన్న శేషమ్మ ఆక్సిజన్ అందక మృతి చెందింది. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళితే ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా ఎదుగుతుందని వాసవి క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల నందు స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రెడ్డన్న శెట్టి వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వామి వివేకానంద జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరించారు. ఈనాడు స్వామి వివేకానంద విగ్రహాన్ని జెడ్పీ స్కూల్ నందు ఏర్పాటు చేయడమైంది. స్వామి వివేకానంద అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన జన్మించిన రోజున జనవరి 12 నేషనల్ యూత్ డేగా ప్రకటించారు. కాబట్టి యూత్ అందరూ కూడా ఆయన బోధనలను ఆలోచనలను తీసుకొని భవిష్యత్తులో మంచి కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ విగ్రహానికి ఏర్పాటు చేసినటువంటి సహకరించినటువంటి దాతలకు, వాసవి క్లబ్ మెంబర్స్ కు, అలాగే జెడ్పీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులైన రెడ్డన్న శెట్టి గారికి, మన సుబ్బారెడ్డి సార్ గారికి, అధ్యాపక బృందానికి, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. జై జై వాసవి. స్వామి వివేకానంద అందరికీ స్ఫూర్తిదాయకము. ఆయన అమెరికాలో చికాగో నగరంలో అందరినీ ఉద్దేశించి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని అన్న తర్వాత ఆ హాల్లో అందరూ లేచి 5 minutes వరకు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో స్వాగతించారంటే ఆయనకున్న స్ఫూర్తి మనందరూ పెంచుకొని ఆయన అడుగుజాడల్లో అందరూ ఎదగాలని కోరుచుకుంటున్నాను. మా స్కూల్లో గౌతమ బుద్ధుని బుక్లో పేపర్ ఉంది. ఆ పేపర్ ఉంటే గౌతమ బుద్ధుడు ఎవరు ఎట్లా ఏమైంది ఆ బుద్ధు చూసినప్పుడు చేసినాము. ఇప్పుడు ఆ పేపర్లు వేయడం కానీ చెప్పుకోవాలి కానీ ఎవరు లేరు. బాగా గమనించండి. నేను చెప్పేది 50 ఏళ్ళ ముందు మాట. పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం హార్టికల్చర్ యూనివర్సిటీ సమీప ప్రాంతంలో అడవిలో అగ్ని ప్రమాదం సంభవించింది. తాడేపల్లిగూడెం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎదురుగాలుల వల్ల అడవిలో మంటలు మళ్లీ ఎగిసిపడ్డాయి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక యంత్రాలు తిరిగి ప్రమాద స్థలికి చేరుకున్నాయి.
శిరీష చెప్పు. అదే అదుపు అదుపు రోడ్డు మీదకి వచ్చింది. సరే సరే. ఇంజిన్ వాళ్ళు ఉండే మీకు పెడతాను చూడండి. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో సినీ నటి ఐశ్వర్యలక్ష్మి దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. త్వరలో కింగ్ ఆఫ్ కొత్త సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. నటుడు అశోక్ సెల్వంతో మరో సినిమాలో నటిస్తున్నానని, ఆ సినిమా కూడా త్వరలో రానుందన్నారు. ఇప్పుడు పొద్దున్న డ్యూటీ లేదు. ఇప్పుడు సార్ ఏమైనా మాట్లాడుతాం? ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి ఏదైనా మాట్లాడచ్చు.
తీసాందా తీసుకున్నాం సుస్థిర పర్యావరణం కోసమే ఓ ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టామని అందుకోసమే ఈ ఆటోల వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి విడుదల రజని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణకు విశాఖ నగరంలో ఆర్కే బీచ్ రోడ్లో ఈ ఆటోల్ని ప్రారంభించారు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి కింద డెవలప్మెంట్ బ్యాంకు నిధులతోటి ఈ ప్రాజెక్టు వచ్చిందన్నారు. విసిఐసిడిపి పథకంలో భాగంగా 4 స్వైపింగ్ కమ్ సర్వీస్ స్టేషన్లను ముడసర్లోవా, శాంతి ఆశ్రమం, టౌన్, కొత్త రోడ్డు ప్రాంతాల్లో నిర్మించినట్లు తెలిపారు. ఏడీపీ, డీజీ మనీలా సహా G20 ప్రతినిధులు ఇప్పటికే ఆయా కేంద్రాల్ని సందర్శించారని గుర్తు చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం స్వైపింగ్ స్టేషన్లను ఈ ఆటోల్ని ప్రారంభించామన్నారు. భాస్కర్ కూడా ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ కొనసాగించే వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ మీ దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఏవైనా సమస్యలు కోరికలు ఉంటే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక మంచి తరుణం. ఈ యొక్క తరుణాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. బాబు అమితాబ్ బచ్చన్ నువ్వు బయట దగ్గర రావాలి. విశాఖ జిల్లాలో 495 అక్రిడేషన్ ఉన్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు. మరి జర్నలిస్టులందరికీ కూడా వాళ్ళందరికీ ఒక చక్కటి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి దాదాపు ఒక 51 టైప్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్ అన్నిటినీ కూడా విచ్ ఇస్ కాస్టింగ్ అబౌట్ మోర్ దెన్ 10,000 దాదాపుగా ఇట్స్ సమ్వేర్ అబౌట్ 10,500 వరకు కూడా ఖర్చు అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇట్స్ గోయింగ్ అప్ టు 11,000 అండ్ 495 జర్నలిస్టులకి అండ్ అప్ టు 11,000 ఖర్చు అయ్యేటువంటి ఇంత ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అన్నీ కూడా మరి ఈరోజు కలెక్టర్ సిఎస్ఆర్ ఫండ్స్తో వీటిని ఇనిషియేటివ్గా తీసుకొని మరి ముందుకు వచ్చినందుకు మనందరి తరఫున కూడా ఒకసారి కలెక్టర్ గారికి మన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అండ్ సో జర్నలిస్టుల గురించి మాట్లాడదాం. జర్నలిస్టుల ప్రొఫైల్ ఎంత కష్టంగా ఉంటుందంటే ఇక ఇట్ కెన్ బి అన్డిఫైన్డ్. ఎందుకంటే జర్నలిస్టుల కష్టం ఎక్కువ ఉంటుంది, జీతం చాలా తక్కువ ఉంటుంది. మరి ఆ చాలని జీతంతో వాళ్ళ ఖర్చులకు వాళ్ళకు నెలకు వచ్చేసరికి మీకు నెలసరి ఖర్చులకే మీకు సరిపోనటువంటి పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకున్నటువంటి ప్యాషన్తో ఎంతో మీకు మీరే సమాజం పట్ల ఒక మంచి అవగాహన కలిగించాలి, సమాజం పట్ల సొసైటీ పట్ల ఒక సమాజాన్ని చక్కగా మంచి వైపు ఇంపాక్ట్ చేస్తూ సమాజం గురించి అనుక్షణం కూడా ఆలోచిస్తూ సమాజం యొక్క మేలు కోసం ఆలోచిస్తూ మీ యొక్క ప్యాషన్ కోసము రాత్రింబగలు ఎండైనా వానైనా ఏదైనా ఏ పర్టికులర్ ఇదైనా కూడా మీరు ఆ విధంగా కష్టపడి మరి ముందు ఉండేటువంటి వ్యక్తి జర్నలిస్ట్. ఎంతో గౌరవం ఉంటుంది మీ అందరికీ కూడా. మీ ప్యాషన్ అలాంటిది, మీ పని అలాంటిది, మీకు వచ్చేటువంటి రికగ్నిషన్ కావచ్చు, గౌరవం అలాంటిది. ఎందుకంటే జర్నలిస్ట్ అనే వ్యక్తి సమాజంలో ఒక మంచి జరిగినా చెడు జరిగినా అక్కడికి వెళ్ళి మనకు అది వెలికి తీసుకురాకపోతే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవి కూడా మనకు తెలియదు. సో కాబట్టి సమాజంలో మీ యొక్క పాత్ర అనేది చాలా చాలా అభినందనీయం, చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అక్రెడిషన్ ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కి సంబంధించి దాదాపు ఒక 300 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి 300 మందికి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏదైతే 50% మీ కాంట్రిబ్యూషన్ ఉంటుందో ఆ 50%ని 3,75,000 వర్త్
అవుతా ఉంది. సో దానికి కూడా ఈ 1 year కి సంబంధించి మరి కలెక్టర్ CSR ఫండ్స్ నుంచి కూడా 50% కాంట్రిబ్యూషన్ ని మనమే దాన్ని భరిస్తూ మీ అందరికీ కూడా ఆ ఆర్థికమైనటువంటి బర్డెన్ ఇబ్బంది లేకుండా కూడా మనము ఈరోజు ఇవ్వటం అనేది కూడా జరుగుతూ ఉంది. అంటే ఒక్కసారి ఆలోచించండి, జర్నలిస్టుల పట్ల, మీ వృత్తి పట్ల, మీకు మంచి చేసే దాని పట్ల ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి మరి ఇక్కడ వేదిక మీద అందరం కూడా ఉండి ఈ గొప్ప కార్యక్రమంలో పాటవ్వాలని చెప్పి అందరూ కూడా రావడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కావచ్చు, మా ఎంపీ గారు కావచ్చు, మా ఇన్ఛార్జ్ కావచ్చు, అందరూ కూడా ఈ గొప్ప కార్యక్రమంలో మేము పార్ట్ అవ్వాలని చెప్పి వచ్చినందుకు నిజంగా వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. దీని యొక్క ఇంపార్టెన్స్ అందరూ కూడా గ్రహించారు. కాబట్టి ఇక్కడ మిగిలిందల్లా మీరు దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ఇంకా మీకు ఏదైనా నీడ్ ఉంటే కూడా మాకు చెప్పడం వల్ల ఖచ్చితంగా మీకు అండగా ఉంటాము. మీకు జగనన్న ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక ఇదే కాదు, ఇంపార్టెంట్ ఇష్యూని, ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ఇష్యూని కూడా మీరు ఏదైతే కూడా సమాజంలో చూపిస్తారో దాని పట్ల ప్రజలకు ఒక అవగాహన కల్పించడం, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ మీదో, ఆ పర్టికులర్ ఇష్యూస్ మీద సొసైటీలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒక కామన్ మ్యాన్కి, అంటే జర్నలిస్ట్ అనే వ్యక్తి అక్కడికి వెళ్తే మనం ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటే మనం కూడా అందులో ఒక పార్ట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ మనిషిలో కానీ లేదా ఏదన్నా తెలుసుకోవాల్సినటువంటి అంశంలో మనం ఇంట్లో కూర్చుని ఆ వార్తలు విశేషాలన్నీ కూడా తెలుసుకుంటున్నాం. అంటే ఈ సమాజం గురించి, వరల్డ్ గురించి, వరల్డ్లో ఏమవుతుందో మనకు తెలుస్తుంది. అంటే దానికి మీ ముందడుగు, మీ యొక్క ప్యాషన్ వల్ల మీరు ముందుండి సమాజాన్ని ఒక మంచి వైపున మీరు ఒక దిశానిర్దేశం చేస్తూ నడుపుతున్నటువంటి గొప్ప వ్యక్తులు మీ జర్నలిస్ట్ అని చెప్పొచ్చు. అందుకనే మీ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. మరి అలాంటి జర్నలిస్టులకి టైంకి తిండి ఉండక రకరకాల పనుల వల్ల మీరు ఖచ్చితంగా కూడా మీ హెల్త్ విషయంలో ఖచ్చితంగా మీకు అగజాగ్రత్త అనేది ఉంటుంది. మీ ప్రొఫెషన్ అలాంటిది కాబట్టి మీకు భారం అయ్యేటువంటి ఈ ఖర్చుని మరి ఈరోజు మనమే భరిస్తూ ఈ CSR ఫండ్స్ ద్వారా మరి ఒక గొప్ప ఇనిషియేటివ్ని తీసుకొచ్చి మరి ఇది ఎంతగానో మీకు అండగా ఉంటుంది, ఎంతగానో మీకు హెల్ప్ అవుతుందనే ఒక గొప్ప భావనతో ఈ ఇనిషియేటివ్ని ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా, మీ అందరూ కూడా దయచేసి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మీరు ఉపయోగపెట్టుకుంటారని నేను భావిస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎర్రచందనం స్మగ్లర్లను పట్టించిన ఆటో డ్రైవర్. తిరుపతి జిల్లా బాకరపేటలో ఆటో ఎక్కిన స్మగ్లర్లను స్టేషన్లో దింపిన ఆటో డ్రైవర్. జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సిపిఐ నారాయణ. జగన్ అవినీతిపై నడ్డా చెప్పిన మాటలతో ఏకీభవిస్తామని స్పష్టం. ప్రజలపై భారం మోపడంలో వైకాపా రికార్డు సృష్టించిందన్న మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్. ఇప్పటికే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శ. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణం బలైన నిండు ప్రాణం. ఆక్సిజన్ అందక శేషమ్మ అనే మహిళ మృతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.